రాష్ట్రమంతా షాకు. కాంగ్రెస్‌కి ఓటేయమన్న కేటీఆర్. తీవ్ర టెన్షన్‌లో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఓ ఆంగ్ల మీడియా ఛానల్తో మాట్లాడుతూ 24 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. అదేవిధంగా తాము చాలా అప్స్ అండ్ డౌట్స్ చూసామని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ ప్రాథమిక లక్ష్యమని దాన్ని పార్టీ సాధించిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్టేట్ను పాలించే గోల్డెన్ ఛాన్స్ తమకు దక్కిందన్నారు. మేము పాలనలో బెస్ట్ ఇచ్చామని, కొంతమంది పార్టీని వీడితే మరి కొంతమంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అయితే ఇదంతా పాలిటిక్స్లో కామన్ అన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ అన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు 100 రోజులు అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ అన్నారని, రుణమాఫీ పథకం పొందిన వారు కాంగ్రెస్కు ఓటు వేయాలని, కానీ వారు బీఆర్ఎస్కు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేశారు. నెలకు 2,500 మహిళలకు ఇస్తామన్నారని, అదేవిధంగా ఇప్పటికే ఈ స్కీమ్ పొందిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని లేదా బీఆర్ఎస్కి ఓటు వేయాలన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అయితే ఓటు వేయమని కేటీఆర్ అయితే సూచించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.